ఓం జగన్మాత. రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. కుజుడి సంచారం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృషభ రాశి వారు. సూర్యబుధులు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి. శుక్రుడి వల్ల ఆకర్షణ పెరుగుతుంది. వృత్తిపరంగా, సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. కర్కట రాశి. వృత్తిపరంగా ఉన్నత యోగం ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మే 15 తర్వాత ఆదాయం పెరుగుతుంది. సింహరాశి. ధైర్యం పెరుగుతుంది. ప్రభుత్వ పనుల్లో విజయం లభిస్తుంది. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కన్యరాశి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తిపరంగా శుభ ఫలితాలు ఉంటాయి. గురు శుక్రుల అనుకూల స్థితి వల్ల అనుకూల వాతావరణం ఉంటుంది. తులారాశి. భాగస్వామ్య వ్యాపారాలలో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఓపికగా ఉండాలి. సామరస్యంగా పరిష్కరించుకోండి. వృశ్చిక రాశి. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ధనుసు రాశి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. మకర రాశి. ఆస్తుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుంభరాశి. సాహసాలు చేస్తారు. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీనరాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మాట తీరుతో పనులు సాధిస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఈ ఫలితాలు సాధారణ జ్యోతిష అంచనాలపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత గ్రహాలను బట్టి ఫలితాలు మారవచ్చు. ఓం ఆదిపరాశక్తి దేవియే నమః. ఓం ఆదిపరాశక్తి దేవియే నమః. ఓం ఆదిపరాశక్తి దేవియే నమః. ప్రతి ఒక్కరూ నిత్యము దేవిని ఆరాధించండి. కష్టాల నుంచి బయటపడండి. దేవి కృప వల్ల మీకు అనేక శుభాలు, అనేక మంచి జరుగుతుంది. దేవి నామము సర్వశ్రేష్టము. ఈ ప్రకృతి మాత. జై జగన్మాత.